Hi viewers, welcome back to our channel. నేను ఈ రోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తున్నా కాలీఫ్లవర్ మంచూరియన్. ఒక కాలీఫ్లవర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ ముక్కల్ని వేడి నీటిలో 1 మినిట్ ఉడకబెట్టి ప్లేట్లో తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఎందుకు వేసుకుంటున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టి ఇలా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో సుకుమారంగా స్పూన్తో కలిపినట్టు మాత్రం కలపకండి, నేను ఆల్రెడీ చేతితో కలిపాను. ముక్కలకి బాగా పట్టేలా కలపండి. అలా కాసేపు మూత పెట్టి 1 మినిట్ పక్క ఉంచుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఈ ముక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక సైడ్ ఉంచి గ్రేవీ కోసం తయారు చేసుకోవాలి. గ్రేవీ కోసం 4 ఆనియన్స్, 1 క్యాప్సికమ్ అండ్ జింజర్ అండ్ గార్లిక్. సో ఫస్ట్ ఆనియన్స్ మాత్రం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1 మినిట్ వేయించుకోవాలి. బాగా వేగాక 1 మినిట్ వేయించాక అందులో కొంచెం చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. ఈలోగా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని బౌల్లో వేసి 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని వేగుతున్న ముక్కల్లో వేయాలి. వేస్తూ కలుపుతూ ఉండాలి. 1 మినిట్ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కార్న్ఫ్లోర్ మంచూరియన్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.